నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు సంక్రాంతికి కొత్త మూవీస్ రిలీజ్ అవుతున్నాయి కదా, మన ప్రభాస్ గారిది, చిరంజీవి గారిది. అందులో ఏదైతే సినిమాలో హిట్ అవ్వచ్చు అనుకుంటున్నారో, అంటే మీరు ఏ సినిమా, ఏ హీరో ఫ్యాన్ మీరు? యాక్చువల్లీ చెప్తాను. థ్యాంక్ యూ అన్న, క్వశ్చన్ బాగా మంచిగా అడిగారు. నేను సంక్రాంతి బరిలో ప్రతి సినిమా చూస్తాను. యాక్చువల్లీ నేను డివోటీ చిరంజీవికి, మెగాస్టార్ చిరంజీవికి డివోటీని. సో ఏ సినిమా అయినా సరే సంక్రాంతికి వచ్చింది బాగా బ్లాక్ బస్టర్ హిట్ కావాలా, ఇది ఆన్లో ఉంది. సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ కావాలి ఏదైనా. సో మెగాస్టార్ చిరంజీవి అయిపోయినాక మా చిరంజీవి సినిమా మనశంకర్ వరప్రసాద్ ఆయన ఒరిజినల్ నేమ్, ఆయన అసలు సిద్ధలైన నేమును పెట్టారు. సో ఆ పేరు మీద సినిమా తీసుకున్నటువంటి అనిల్ రావుపూడి ఆ డైరెక్టర్ గారికి, తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారికి, నయనతార గారికి, ఇంకా దానిలో నటించినటువంటి అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ సినిమా అనేది బాగా ఇప్పుడు 70 ఏళ్ళ మనిషిని 35 ఏళ్ళుగా తీసి బాగా మంచిగా చాలా యంగ్గా కనపడేటట్టు తీశాడు చిరంజీవిని. ఇంకోటి ఏంటంటే మంచి కామెడీ, అనిల్ రావుపూడి అనేది మంచి కామెడీ డైరెక్టర్. సో సూపర్ హిట్ అవుతుంది. కమింగ్ టు రాజాసాబ్ వద్దాం. సో రాజాసాబ్ ఏంటంటే ఏదో ఒక దయ్యాన్ని, ఒక గోస్ట్ని పెట్టి తీశాడు మారుతి గారు, కొంచెం డిఫరెంట్గా తీశాడు కాబట్టి చూద్దాం. అది కూడా మంచి సినిమా, మంచి హిట్ కావాలని కోరుకుంటున్నాం. గతంలో లైక్ లాస్ట్ ఇయర్ చూసుకుంటే సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ కూడా అనిల్ రావుపూడి గారే తీశారు. కాబట్టి ఈసారి కూడా ఇదే సంక్రాంతి మూమెంట్లో మన చిరంజీవి గారు సినిమా కూడా తీస్తున్నారు. కాబట్టి ఆయనే డైరెక్షన్లో ఉన్నారు. కాబట్టి ఇది కూడా అదే సంక్రాంతికి ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఉండొచ్చు అనుకుంటున్నారా? సూపర్ హిట్ అవుతుందండి. ఇదే సంక్రాంతి సేమ్ కథ ఏంటంటే ట్రైలర్ కానీ కొన్ని విజువలైజేషన్ చూస్తుంటే కొన్ని క్లిప్లు చూపిస్తున్నాడు ఆ ట్రైలర్లో కానీ, ఆ టీజర్లో కానీ. అది ఎలా ఉందంటే నిజంగా ఒక కామెడీ, ఒక పెద్ద ఎంటర్టైన్మెంట్గా, బిగ్గెస్ట్ కామెడీగా తీయబోతున్నాడు. ఇంకోటి ఏంటంటే అనిల్ రావుపూడి గారు ఇంతవరకు ఫ్లాప్ కానీ, ఏదైనా డిజాస్టర్ స్టాక్ కానీ, యావరేజ్ కానీ ఏం లేదు. ఆయన సూపర్ హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్లు. సో ప్రతి సినిమా సూపర్ హిట్, బ్లాక్ బస్టర్లు. ఒక రాజమౌళి, ఒక సుకుమార్, ఒక పూరి జగన్నాథ్ టైప్లో ఆయన కూడా ఒక పెద్ద డైరెక్టర్ అయిపోయాడు. సో నేను ఒకటే చెప్తున్నాను, సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా 300 కోట్లు దాదాపు. సో ఆ సినిమాని మించి మా సినిమా మెగాస్టార్ది కూడా రికార్డు బద్దలు కొట్టాలని కోరుకుంటున్నాను. మినిమం ఎట్ట కాదన్నా 200-235 కోర్స్. వాల్తేరు వీరేకు 2023లో వచ్చినటువంటి వాల్తేరు వీరే బ్లాక్ బస్టర్ అయింది. సో అంతటి ఘన విజయాన్ని సాధించాలని మా చిరంజీవి గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకోటి అనిల్ రావుపూడి ఆయన ఫస్ట్ నుంచే చెప్పాడు చిరంజీవితో సినిమా తీస్తే ఒక రేంజ్లో తీస్తానని. ఆల్రెడీ స్టార్టింగ్లోనే ఏం పెట్టానంటే మొత్తం చిరంజీవి కట్అవుట్ పెట్టాను, సినిమా కట్అవుట్. ఇది గరణామగుడు, ఇది రౌడీ అల్లుడు, ఇది బావగారు బాగున్నారా, ఇది ఫలానా ఎంబీబీఎస్, శంకరదాదా ఎంబీబీఎస్ అని ఇలాంటి సినిమాలన్నీ కట్అవుట్లతో ఓపెనింగ్ చేయించాడు, క్లాప్ కొట్టించాడు. సో ఇంకోటి ఏంటంటే ఈ సినిమాకు నిర్మాత ఎవరో కాదండి, తన సొంత కూతురు అయినటువంటి కొనిదేల సుస్మిత గారు. సో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని కొనిదేల సుస్మిత గారికి చెప్తున్నాను. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.